రాధిక రాకూడదు బామ్మ. వీడు చెప్తున్నది అబద్ధం. ఏదో జరుగుంటుంది. రాధిక నా ప్రయత్నం అంతా వృధా చేసింది. అందుకే పూజ దగ్గర రాలేదు. అరే మలనా బాబు గారు ఇలారా. దండాలు బాబు గారు. సురేంద్ర వర్మ గారు చేపట్టిన విగ్రహ ప్రతిష్ఠ ఆగిపోయింది. సాయంత్రం నారాయణరాజు గారికి గ్రామ బహిష్కరణ శిక్ష ఉంటుంది. వెళ్ళి ఊరంతా చాటింపై వెళ్ళు. అలాగే బాబు గారు. ఇలా బాధపడుతూ కూర్చుంటే కళ్ళు వాచిపోవడం, గుండె నీరసించడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు చెయ్యాల్సింది చేస్తేనే మీ నాన్న నీకు దక్కుతాడు. మీ అత్తింటి వాళ్ళు చెయ్యాలనుకున్న విగ్రహ ప్రతిష్ఠ ఆగిపోవటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. వీలు కుదిరినప్పుడు ఒకటి కాదు 100 విగ్రహాలు ప్రతిష్ఠించుకోవచ్చు. కానీ అవకాశాన్ని వదులుకుంటే మీ నాన్న నీకు దక్కుతాడో లేదో తెలీదు. బాగా ఆలోచించుకో. మీ నాన్నకు శిక్ష పడకముందే ఉలుకు పలుకు లేకుండా ప్రాణం ఉన్న రాయిలాగా ఉన్నాడు. శిక్ష పడ్డం ఖాయమైతే ఉన్న ప్రాణం గుటుక్కుమని హరి అంటాడు. మీ నాన్న బ్రతకడమో చావడమో మరి నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎలాగైనా మాధవ్ నొప్పించి ఇక్కడికి తీసుకొచ్చి సత్య పెళ్లి చేశావనుకో, మీ నాన్నను బతికించుకున్న దాని అవుతావు. వెళ్ళు. అమ్మా, నేను ఎలాగైనా మాధవ్ని తీసుకొస్తానమ్మా. తప్పకుండా తీసుకొస్తాను. నాన్నను బతికించుకుంటానమ్మా, బతికించుకుంటాను. ఆపండి, ఆపండి. నారాయణరాజు గారి ఇంట్లో ఆయన కూతురికి ఇంకో 2 గంటల్లో పెళ్లి జరగబోతోంది. ఆయన తన కూతురికి పెళ్లి చేస్తున్నారు. అందరూ వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించమని చాటింపు వేయి బాబు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నారాయణరాజు గారు తన కూతురికి పెళ్లి చేస్తున్నారా? అవును, నిజంగానే తన కూతురికి పెళ్లి చేస్తున్నారు. నేను మీరు చెప్పినట్టే సాటింపు వేస్తానమ్మా. మీరు ధైర్యంగా వెళ్ళండి, వెళ్ళండమ్మా. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా నారాయణరాజు గారు ఇంకో 2 గంటల్లో తన కూతురికి పెళ్లి చేస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ వచ్చి నూతన దంపతులను దీవించవలసిందిగా కోరుతున్నామో. ఏంటమ్మా రాధిక, మీ అక్కకు పెళ్లి జరుగుతుందా? అవును పిన్ని, మీరందరూ పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామమ్మా. అలాగే పిన్ని, వస్తాను.